ఎందుకో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ప్రధానంగా తెలంగాణ నాయకులపైన కొంత ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. కారణం ఏమిటో? సారీ అన్న, నేను ఎవ్వరి గురించి ఆరోపణలు కానీ అన్పార్లమెంటరీ మాట్లాడా. ఏ కాంగ్రెస్ నాయకుని గురించి కూడా నేను విమర్శించడం లేదు. నేను 2013 జూలై 27 తర్వాత ఏ పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాలకు దూరం ఉన్న విశ్లేషకులు కొందరు పిలవడం వల్లనే నేను వస్తున్నా తప్పితే నేను కొండాపూర్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాను. ఈరోజు ఎవరినైనా విమర్శిస్తున్నా అంటే అది రీజన్ వాళ్ళ వ్యక్తిగత విమర్శ లేదు. వివేక్ గారు మొన్నదైతే మాల మహానాడు పేరు మీద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టిండో, ఈ వర్గీకరణను ఏబిసిడి కేటగిరీస్ని అడ్డుకుంటుండో దాని మీదనే నేను ఏదైతుందో కౌంటర్ చేస్తున్నా తప్పితే ఏ ఒక్క నాయకుని మీద నేను ఇప్పటి వరకు విమర్శ చేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయకుల మీద విమర్శించడం లేదు. కానీ కాకా గారు వారికి కేటాయించిన బంగ్లానే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చిన నాయకుడు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన నాయకుడు, పైగా మీకు దగ్గర సంబంధాలు ఉన్నవారు కదా వాళ్ళు. రైట్ సార్. వెంకటస్వామి గారు ఏదైతుందో నాకు తెలంగాణ ఉద్యమంలో పరిచయం, వారితో కలిసిపోయింది. వారు సిద్దిపేట నుంచి ఎంపీగా 67, 71లో తెలంగాణ ప్రజా సమితి, 77లో మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళి ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజా సమితిలో 10 సీట్లు గెలిచిన తర్వాత మెర్జ్ చేశారు చెన్నారెడ్డి గారు. చేసి బ్రహ్మాందరెడ్డి గారు దిగిపోయి 71 సెప్టెంబర్లో పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 మంది లోకసభ సభ్యులు కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. ఎడ్యుకేషన్ ఏదైతుందో 6 సూత్రాల కార్యక్రమం మీద నాయకత్వ మార్పు. 56 తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి కండిషన్ ఉండే లేదు, అన్ని ఉల్లంఘన జరిగినాయి. తర్వాత ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి మారి పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతం వచ్చాడు. ఈ 10 మందిని మెర్జ్ చేశాడు చెన్నారెడ్డి గారు. తెలంగాణ నుంచి ఏకైక మంత్రి వెంకటస్వామి గారు. తెలంగాణ నుంచి ఏకైక మంత్రి. 10 టీపీఎస్ అంటే కాంగ్రెస్, 3 కాంగ్రెస్, 14 లోక్సభ. అప్పుడు 77లో 10, 77 తర్వాత 2009 వరకు 15 అయినాయి, ఇప్పుడు 17 అయినాయి డీలిమిటేషన్లో, పాపులేషన్ పెరిగి. తో కాక గారికి నాకు ఎడ్యుకేషన్లో పరిచయం మాత్రమే. 72లో తన సొంత అన్న కుమారుని జి ఈశ్వర్ని ఏదైతుందో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జి రాములు అని ఒక పేదవాడు మంత్రిని, లోకల్ అభ్యర్థి, అతన్ని తీసేసి చివరి నిమిషంలో బీహార్ అబ్జర్వర్గా ఉండి జగజ్జీవన్ రామ్ గారి ద్వారా, అప్పుడు పార్లమెంటరీ బోర్డు మెంబర్ జగజ్జీవన్ రామ్ గారు, ఈయన అబ్జర్వర్గా పంపింది ఇందిరాగాంధీ. 72 అసెంబ్లీ ఎక్కడ? అక్కడ అసెంబ్లీ సేమ్ బీహార్లో ఉండే. బట్ లోక్సభ అయిపోయింది, బీహార్లో కూడా మన దగ్గర అయితే ఎట్లా అసెంబ్లీ ఉందో అక్కడ ఉండే. అప్పుడు ఏదైతుందో ఆ కండిషన్లో జి ఈశ్వరు ఇక్కడ ఏం వ్యాపారం చేస్తుండని చెప్పదలుచుకోలేదు. ఒక ఖాదీ అంటే ఆయనకు తెలియదు. అటువంటిది లాస్ట్ చివరి నిమిషంలో ఆల్వేన్ ప్రెసిడెంట్ రామస్వామి అని ఉండే, రామస్వామి ఆయనకు జి సంజీవరెడ్డి గారు టికెట్ ఇచ్చి, ఇందిరాగాంధీ గారి టికెట్ ఇచ్చి ఐఎన్టీసీ కోట కింద పంపించారు. అన్ని గోడలను రాశాడు. 7వ రోజు నామినేషన్, 7వ రోజు నాడు ఈయన వచ్చేసాడు. 7 రోజులు నామినేషన్, 8th స్క్రూటినీ, 10th నాడు విత్డ్రా చేయొచ్చు. రామస్వామి టికెట్ ఎగరగొట్టి ఏదైతుందో జీరాములు పక్కకు పెట్టి ఈయనకు టికెట్ ఇచ్చాడు. అప్పుడు ఆ ఎన్నికల్లో మా గ్రామాలు ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉండే. నేను వెంకటస్వామి గారితో ఎస్ఆర్ వెంకటేశం అని మేయర్ ఉండే, ఈయనకు మంచి మిత్రుడు, మారేడుపల్లి ఈ నీళ్ళు దగ్గరనే తర్వాత ఇల్లు అనుకోండి. తో ఆ ప్రచారం చేసినప్పటి నుంచి నాకు కాకతో ఏదైతుందో మీకు పరిచయం ఉంది. పరిచయం. కానీ అది 24 అక్బర్ రోడ్ కాకా ఇచ్చిందే కదా. అది 24 అక్బర్ రోడ్ అనేది 73లో ఆయన మంత్రి అయ్యాడు. 72లో మెర్జ్ అయిన తర్వాత 24 అక్బర్ రోడ్ ఇప్పుడు జన్పత్ కానుకొని ఉంటుంది. అది జన్పత్ రోడ్డు, ఇది అక్బర్ రోడ్. తో ఈ కనెక్ట్ ఏదైతుందో ఈ ఇల్లు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతుందో ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ, ఇంతకుముందు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంకంతా నడుచుకుంటూ వచ్చేస్తారు బై వాక్. అలానికి మీరు ఉన్నారు కదా, మీరు ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేసింది కదా. ఆ 24 అక్బర్ రోడ్, దాని పక్కకే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటుంది, ఏపీ భవన్ దగ్గర ఉంటుంది, మాన్సింగ్ తాజ్ ఉంటుంది, పివి నరసింహారావు గారు అక్కడనే 9 ఏదో సంథింగ్ ఉంటుంది. అయితే అది 73లో కేంద్ర డిప్యూటీ మినిస్టర్గా రిహాబిలిటేషన్ లేబర్ మంత్రిగా అతనికి అలాట్ అయింది. 73 నుంచి 77లో మళ్ళీ ఎంపీ అయింది కదా, కేంద్రంలో జనతా ప్రభుత్వం, అతనికి ఆ క్వార్టర్ ఉండే. 78 జనవరి 1 కాంగ్రెస్ 69లో విభజన జరిగింది. అది కాడెట్లుండే. రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజయ్ రెడ్డి ఓడించిన తర్వాత
పిలిపించి ప్రధానమంత్రిగా నామినేషన్ ఫైల్ చేసి అంతరాత్మ ప్రబోధం మీద కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి వివి గిరిని గెలిపించింది. దాని తర్వాత బ్యాంక్స్ నేషనలైజ్ చేసి గరీబీ హటావ్ అని 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రాం పెట్టి పార్టీని ఏదైతుందో చీల్చినప్పుడు అది పోయి ఆవుదూడైంది. ఆవుదూడ దానికేమొచ్చింది, పాత కాంగ్రెస్కు మొరదేశాలకు వాళ్ళకు రాట్నం వచ్చింది. మళ్ళీ 78లో మళ్ళొక చీలిక చేసింది. ఆవుదూడ పోయి ఏమొచ్చింది, చెయ్యి గుర్తొచ్చింది. ఆవుదూడ ఎవరికి ఉంది, రెడ్డి కాంగ్రెస్కి ఉంది. బ్రహ్మాందర్ రెడ్డి గారు, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు చీఫ్ మినిస్టర్. January 1, 78 చరిత్రకారులు చాలా తప్పు చెప్తారు. 9 నెలల్లో అధికారము ఏప్రిల్లో ఫామ్ చేస్తే January 5 9 నెలల్లో అధికారం చేపట్టిండు రామారావు గారు. 202 అసెంబ్లీ సీట్లు వచ్చి అధికారం చేపట్టిండు. కానీ కాంగ్రెస్ అనేది కూడా పార్టీ కదా. January 1 ఫామ్ అయితే February 25 ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయింది. 3కి ఏదైతుందో 6వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు. 3 ఎన్నిక జరిగింది. రాజారాం వర్సెస్ మర్రి చెన్నారెడ్డి గారికి ఒపీనియన్. మర్రి చెన్నారెడ్డికి 105, 55, 60 మంది ఎమ్మెల్యేలు. జి రాజారాం గారు నిజామాబాద్ సపోర్ట్ చేస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అతను ఏమైందంటే అక్కడ కేంద్రంలో జనతా ప్రభుత్వం, మళ్ళీ అతను ఇక్కడ మంత్రి కావాలని ఏదైతుందో పైరవి చేసుకొని అతను హాషం గారు ఇద్దరు లోక్సభ సభ్యులు. ఒక నిమిషం, ఇది వెంకటస్వామి గారు సిద్దిపేటకి వెళ్ళి, హాషం సికింద్రాబాద్కి వెళ్ళి, జీవి సుధాకర్ రావు, భవనం వెంకటరామరెడ్డి అండ్ పివి చౌదరి 6 ఏదైతుందో మార్చి 6 నాడు ఏదైతుందో ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, ఎమ్మెల్సీ కాని వాళ్ళు 6 మంత్రి తీసుకున్నాడు 36 మందిలో ఎట్ ఏ టైం క్యాబినెట్. వీళ్ళందరినీ జూన్లో ఎమ్మెల్సీ చేశాడు. మీకు తెలుసు 31 అసెంబ్లీ ఎమ్మెల్సీలు అయితే ఎవ్రీ 2 ఇయర్స్కు 10, 11 రిటైర్ అవుతాయి. రాజ్యసభ 18లో ఎవ్రీ 2 ఇయర్స్కి 6 అవుతాయి, మీకు తెలుసు. అలాగే లోకల్ బాడీ కూడా 30 ఎవ్రీ ఇయర్స్ 10 అవుతాయి. అప్పుడు ఈయన జూన్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఎప్పుడు స్ప్లిట్ అయింది పార్టీ, January 1, 78. ఈయన ఎప్పుడు మంత్రి అయిండు, March 6కి అయిండు. ఎప్పుడు ఎంపీ రాజీనామా ఇచ్చిండు, జూన్లో ఇచ్చిండు. ఆ హౌస్ ఏదైతుందో మాజీ ఎంపీగా అతను ఖాళీ చేయలే, మాజీ మంత్రిగా 24 అక్టోబర్. ఎప్పుడు తీసుకుంది అది, January 1 అయిన తర్వాత 11వ తారీఖు నాడు, January 11 నాడు ఏదైతుందో ఆ క్వార్టర్ ఏదైతుందో పార్టీ స్ప్లిట్ అయింది కనుక, ఆఫీస్ లేదు కనుక, అప్పుడున్న బూటా సింగ్ గారు కానీ, అప్పుడున్న ఐలో ఉన్న ఏదైతుందో ఇక్కడ ఉన్న చెన్నారెడ్డి ఈ క్వార్టర్ ఏదైతుందో అడగడం జరిగింది. ఇతని క్వార్టర్ మీరు చూసారు 24 అక్టోబర్ వేలకు, దాన్ని ఆ క్వార్టర్ని అడగడంలో ఈయన అప్పచెప్పాడు, ఒక రూమ్ ఉంచుకొని. మార్చి తర్వాత జూన్లో ఏమైంది, ఇది జనవరిలో, జూన్ అంటే 5 months తర్వాత ఈయన ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయిండో క్వార్టర్ సరెండర్ చేస్తే అది ఏఐసిసికి అలాట్ చేయించుకున్నది. 78 జూన్ నుంచి నేను అనుకుంటా జూన్ నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు ఇంకా స్టిల్ ఖాళీ చేయలేదు. ఖాళీ చేయమని నోటీస్ వచ్చింది. ఇప్పుడు కొత్త ఆఫీస్ అయింది. ఇప్పటి వరకు అది కాంగ్రెస్ అయ్యే ఆఫీసు. అది బంగ్లా ఏదైతుందో అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ లేదు, అది ప్రాపర్టీ. ఆయన ఇల్లు ఎట్లయితుందన్న? ఈరోజు ఇంత పెద్ద టాపీ పని నుంచి టాటా బిర్లా స్థాయికి ఎదిగిండు. కేంద్ర మంత్రి 2 సార్లు అయిండు, ఇక్కడ అయిండు. వాళ్ళ కొడుకు మనమడు 2 కొడుకులైండు, కొడుకు మంత్రి అయిండు. వాళ్ళ అన్న కొడుకు ఎమ్మెల్యే అయిండు. చెప్పాలంటే వాళ్ళ అల్లుడు మంత్రి అయిండు. పెద్ద బిడ్డనే కదా డాక్టర్ శంకర్రావు. వాళ్ళ ఇంకొక అల్లుడు ఏదైతుందో గడ్డం ప్రసాద్ ఇలా స్పీకర్ అయిండు. కుటుంబ సభ్యులు 8 మంది అయిండు. ఇంత స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగితే నువ్వు ఇచ్చింది ఎంత, జనవరి నుంచి జూను, నీళ్ళు ఎట్లా అవుతుంది? అది మేముండే క్వార్టర్. అది సోనియా గాంధీకి పోయి చెప్తాడు వినోద్ గారు, వివేక్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్తే అది తెలియకుంటే ఏదైతుందో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్లో కానీ, పబ్లిక్ కాకే ఇచ్చిండు ఏఐసిసి ఆఫీసు. కాకదా ఇల్లది? ఆ రెంట్ వాళ్ళు కట్టుకున్నారు. ఇచ్చింది 5 నెలలు. ఎంపీగా రాజీనామా చేస్తేనే ఇమీడియట్ ఎంపీగానే ఎంజాయ్ చేసిండు కదా. మంత్రి అయిన తర్వాత ఏదైతుందో 6 నెలల వరకు ఏమి లేకుండా ఉండొచ్చు. హరకృష్ణ గారు మీకు తెలుసు కదా, మంత్రి అయినాక ఏమి కాకపోతే రాజీనామా చేసిండు. అతని క్వార్టర్ ఏదైతుందో ఒక 5 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అది నా ఇల్లు ఇచ్చిందంటే ఎక్కడిదన్నా ఇది ప్రచారం తప్పు. అలాగే ఇంకోటి మీకు అవుట్ ఆఫ్ టర్న్ చెప్తా, కాకా అనే పేరు 72లో జి ఈశ్వర్ వాళ్ళ సొంత అన్న కొడుకు, 72లో మేడారం అంటే రామగుండం, ఇప్పుడు మా రూరల్ ఏరియా, ఇప్పుడు రామగుండం అయింది, అప్పుడు మేడారం అంటారు. మేడారం 72, 78, 83లో ఓడిపోయాడు. వాళ్ళు సొంత చిన్న ఆయన, వాళ్ళు 3 అన్నదమ్ములు. నారాయణ స్వామి చిన్న ఆయన, ఈయన వెంకటస్వామి, అతని పేరు ఏదో ఉంది ఈశ్వర్ తన పేరు. 3 అన్నదమ్ములు. అన్న
కొడుకు. అతను చిన్నాన్న అనే బదులు బాబాయ్ అనే బదులు కాకా అంటుండే. కాకా అంటే చిన్నాయన కదా. అవును. ఆ పేరుతో 72లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన ఉన్న ట్రేడ్ యూనియన్స్ అన్నీ టోటల్ ఏదైతుందో ఈశ్వర్ టేక్ ఓవర్ చేసిండు యాక్టివ్ అయ్యి. కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ ఉండే, ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఉండే, జోనల్ చైర్మన్ అనుకోరాని కాదు. నా అప్పుడు చైర్మన్ అన్నప్పుడు బోర్డు మెంబర్ మాత్రమే. వసంత నాగేశ్వరరావు గారు కూడా బోర్డు మెంబరే. తో అతను ఏదైతుందో కాకా అనేవాడు. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి మొన్న చనిపోయాడు. సిటీలో ఉండే ఏ ట్రిబ్యునల్ కానీ అన్ని యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఈశ్వర్ గారి ఇల్లు, వెంకటస్వామి గారి ఇల్లు చిన్నది, ఈశ్వర్ ఇల్లే పెద్దది. వాళ్ళ అన్న కాంట్రాక్టర్ ఎవరు, వెంకటస్వామి గారు అన్న ఈశ్వర్ తండ్రి. చాలా పెద్ద ఇల్లు అది, చాలా పెద్ద ఇల్లు చిక్కడపల్లి. ఇప్పటికి చిన్న ఒక 100 గజాల్లో 3 ఫ్లోర్లు కట్టిండు వెంకటస్వామి గారు. వెంకటస్వామి కంటే డబ్బుల్లో ఏదైతుందో ఆర్థికంగా ఉన్నవాడు, కాంట్రాక్ట్ చేసినవాడు. అతనే ఈ ఇద్దరు తమ్ములకు ఫీడ్ చేసిండు. ఎవరు, ఈశ్వర్ వాళ్ళన్న. అందుకో ఈశ్వర్ను వీళ్ళు మైనర్ కనుక. అప్పుడు ఆ కాకా అనే పదము 72లో జీ ఈశ్వర్ అయిన తర్వాత కాకా కాకా ఆయన ఎప్పుడైతే అన్నారో ప్రతి వాడు కాకానే అనడం స్టార్ట్ చేసిండు. కాకా అనే పదము ఆ టైటిల్ వచ్చింది బికాస్ ఆఫ్ జీ ఈశ్వర్. ఇదిగా జర్నలిస్టులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కాకా. అప్పుడు మీరెంత యంగ్? నేను 72 23 ఏళ్ళు నేను ఇక్కడ ఎల్ఎల్బికి వచ్చాను. నేను ఆయనతో 4 రోజులు తిరిగాను. ఎస్ఆర్ వెంకటేశం గారు, తను, నేను ముగ్గురం ఏదైతుందో కారులో ఎంటైర్ మేడారంలో దాదాపు 20 గ్రామాలు తిరిగినాం. మా గ్రామంలో ఆ రోజు లంచ్ మక్కగారెలు, ఎన్న, కంట్రీ చికెన్, మందు మాత్రం పోయలే. మా గ్రామంలో తిండి పెట్టినాం. ఆ రోజుల్లో తిండి దొరకాలంటే పాకెట్లు ఎట్లుండదు చూడు, బ్రహ్మాండంగా ఏదైతుందో. ఆయనే 89లో నేను తీసుకుపోయిన తర్వాత కూడా అది ఎప్పుడు యాద్ చేసేవాడు నన్ను. ప్రకాష్, అబ్బా మీ ఇంట్లో తిండా ఎప్పుడు నా జీవితంలో తినలేదయా, ఎన్నా మక్క గారెలు, కంట్రీ చికెన్ అయ్యా, బ్రహ్మాండంగా తినిపించినవయా. వెంకటేశం గారు కూడా చనిపోయే వరకు ఎప్పుడు కలిసినా కూడా ఆయన బెడ్ మీద ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ సికింద్రాబాద్లో మారేడుపల్లి గార్డెన్ దగ్గర ఈశ్వరిబాయి స్టాచ్యూ ఉంది కూడా. ఎస్ఆర్ వెంకటేశం అనుకుంటా కార్పొరేషన్ చైర్మన్ ఉండే, మేయర్ ఉండే, హైదరాబాద్ మున్సిపల్ మేయర్ ఉండే. సో ఇది పదం. కానీ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు. అది అభూత కల్పన, అది తప్పు.